హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ మహిళలకు గుడ్ న్యూస్ చెప్తూ మరొక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏపీలో మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నెల 8వ తేదీన 3 కీలక పథకాలు ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. గతంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు ఈ 3 పథకాలను అమల్లోకి తెచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందులో 2 పథకాలకు ఎన్టీఆర్ పేరే పెట్టారు. మరో పథకం నేరుగా అమలు చేయబోతున్నారు. దీని వివరాలను ప్రభుత్వం త్వరలో వెల్లడించే అవకాశం ఉంది. ఇక అలాగే మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏపీ ప్రభుత్వం 3 కొత్త పథకాలను ప్రకటించేందుకు సిద్ధమైంది. ఇందులో పిల్లల చదువుల కోసం 1 లక్ష రూపాయల వరకు పావలా వడ్డీకే రుణం ఇచ్చే ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం, అలాగే కుమార్తె పెళ్లికి 48 గంటల్లోనే ఆర్థిక సాయం అందించే ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకంతో పాటు యూనియటర్లకు 15,000 రూపాయలు విలువైన స్మార్ట్ ఫోన్లు ఉచితంగా ఇచ్చే మరో పథకాన్ని కూడా ప్రారంభించబోతున్నారు. అయితే ఇప్పటికే మహిళల కోసం సూపర్ 6 హామీల్లో భాగంగా ఉన్న స్త్రీ శక్తి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం అందిస్తున్నారు. అలాగే డ్వాక్రా మహిళలకు సాయాన్ని కూడా అందిస్తున్నారు. వీటికి తోడు ఆడబిడ్డ నిధి పథకం అమలు చేయాల్సి ఉంది. దీనికి ముందే ఎన్టీఆర్ విద్యాలక్ష్మి, ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకాలను అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. మహిళలకు ఈ పథకాలు కూడా అమల్లోకి వస్తే నెలకు 1,500 రూపాయలు ఇచ్చే ఆడబిడ్డ నిధి పథకం ఒక్కటే మిగిలి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కు లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.